మీరన్న మూలాపేట పోర్టు గురించే చూద్దాం. విత్ డేట్స్తోనే మేము ఎప్పుడూ చెబుతాం కాబట్టి మీకు దాని ప్రకారమే చూస్తే ఓకే. 2023 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట అనేటటువంటి ఒక ప్రాంతంలో 4,361 కోట్ల 91 లక్షల రూపాయలు, అంటే 4,362 కోట్ల దగ్గర దగ్గర, ఉమ్. దాంతో ఏదైతే గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి శంకుస్థాపన చేసింది 2023 ఏప్రిల్ 19. ఉమ్. తర్వాత మేము అధికారంలో ఎంతసేపు ఉన్నాం? కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉన్నాం. 2024 ఏప్రిల్కే ఎన్నికల కోడ్. అప్పుడు దానికి సంబంధించి మేము ఎంతవరకు పనులు చేసామంటానికి ఆ మూలాపేట, విష్ణు చక్రం అనేటటువంటి గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం 149 కోట్లు ఖర్చు చేసాం. వీటితో పాటు టెక్కిలి జాతీయ రహదారి నుంచి ఆ మూలాపేట వరకు రోడ్డు కోసం రైతుల్ని అక్కడ రైతులను ఒప్పించి 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించాం. అలాగే రైల్వే మార్గానికి అవసరమైనటువంటి 100.71 ఎకరాలు, అంటే దాదాపు 101 ఎకరాలని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సేకరించి R&R ప్యాకేజ్తో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం స్టార్ట్ చేసాం. అంటే ఈ 1 ఇయర్ లోనే ఈ ఈ భూసేకరణ 1 ఇయర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటితో పాటు ఉమ్. తొలి దశ పోర్టుకు సంబంధించినటువంటి 23.5 MTPA, తుది దశ పోర్టుకు సంబంధించినటువంటి 83.3 MTPA, తొలి దశలో బెర్తులు 4, నౌక నిర్మాణం 1,20,000 DWT, దక్షిణ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు, ఉత్తర బ్రేక్ వాటర్ 550 మీటర్ల నిర్మాణం లక్ష్యంగా పనులు ప్రారంభించడం జరిగింది. 70% పనులు అప్పుడే జగన్ గారు అయిపోయింది. ఉన్నప్పుడు పూర్తయింది 1 ఇయర్లో. ఓకే. జగన్ గారు ఏది చేసినా విత్ పర్మిషన్స్తోనే అన్ని స్టార్ట్ చేస్తారు. ఉమ్. ఇప్పుడు ఈ మూలాపేటది ఇది, దీన్ని 30% పనులు పూర్తి చేస్తే కంప్లీట్ అయిపోద్ది. ఉమ్. మరి 30% పనుల్ని ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి చేయాల? దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఓకే. క్రెడిట్ ఎటు మీరు కొట్టేస్తుంది, క్రెడిట్ దొబ్బేయండి, మాకేం ప్రాబ్లం లేదు, కనీసం ఆ పనులు పూర్తి చేయాలి కదా. ఇది ఒక పాయింట్. 2, మీరు అన్న భోగాపురానికి సంబంధించి కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క శంకుస్థాపన చేస్తూ ఉంటాడు. అలా ఉమ్. చేసి దానికి పర్మిషన్ ఇస్తాడు. అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు రైతులకు సంబంధించాయి. ఆ కేసులన్నింటినీ పరిష్కరించి అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ భూములు ఇచ్చి మళ్ళీ ఇల్లు నిర్మించి ఆ ఇచ్చే కార్యక్రమం కూడా చేసి 2023లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు GMR అనేటటువంటి ప్రైవేట్ సంస్థతో రైట్. ఒప్పందం కుదుర్చుకొని ఆ పోర్టుని ఆ ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు GMR గారు మాట్లాడిన మాటలు మనకి ఇంకా గుర్తుంటాయి. ఉమ్. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రిగా రెండోసారి అయినాక నేను దీన్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పి, సరే ఓకే. అనివార్యంగా రాలేదనుకోండి ఇప్పుడు. ఉమ్. సో అది మరి ఎవరు క్రెడిట్ చెప్పండి? ఉమ్. ఇప్పుడు క్రెడిట్ కొట్టేశారంటారు భోగాపురం. ప్రతిదాన్ని ఇప్పుడు ఉమ్. అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఇప్పుడు ఉమ్. క్రెడిట్ కొట్టేసే దగ్గరికి వెళ్తే ముందు మనం బేసిక్గా తీసుకుందాం. ఉమ్. తెలుగుదేశం ఎవరిదంటారు? పార్టీ ఏమన్నా ఖర్జూరపు నాయుడుదా, చంద్రబాబు నాయుడుదా, లేదంటే నందమూరి తారక రామారావు గారిదా? ఆ. ఈ రోజు వీళ్ళు అబ్బా కొడుకులు ఇద్దరు కూర్చొని ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నారు కదా, ఆయనకేమో పక్క పెండం పెట్టి వీళ్ళు ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటే ఎట్లా? బతికుండగానే ఆయన మీద చెప్పులు వేయించి వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి ఆయన పార్టీని మీరు లాక్కొని ఆయన అవసరం లేదని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చి చెప్పులు వేపించి స్త్రీలోళ్ళని వార్తలు రాపించి నగ్నంగా కార్టూన్లు వేపించి ఈనాడులో ఇన్ని రకాలుగా బరితెగించి మీ బాబు చంద్రబాబు నాయుడు చేసినటువంటి గలీజ్ పనులు తెలియవా లోకేష్? ఇప్పుడు క్రెడిట్ కొట్టేసే కార్యక్రమం ఏంది? అసలు హెరిటేజ్ ఎవరిది? మోహన్ బాబుది. ఓకే. దాన్ని మీరు కొట్టేశారు కదా. ఇట్లా 1-2 NTPC జగన్ గారు తీసుకొని వచ్చింది, దాన్ని మీరు క్రెడిట్ కొట్టేశారు. మేము తీసుకొని వచ్చామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. రెన్యూ ఎనర్జీ, గ్రీన్కో, బల్క్ డ్రగ్ పార్కు, అదానీ డేటా సెంటర్ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అని. ఇప్పుడు చూస్తే మూలాపేట పోర్టు, లేదంటే భోగాపురం ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చినాయి?